హలో అండి, దిస్ ఈజ్ సంగీత. వెల్కమ్ టు క్షిప్ర కౌశికి హ్యాండ్మేడ్ జ్యువెల్స్. ఇవాళ మీకోసం ఒక మంచి DIY చూపిస్తున్నాను. కిడ్స్ కోసం బ్యాంగిల్స్ మేకింగ్. దీనికి కావలసిన రా మెటీరియల్స్ బైకాన్ షేప్డ్ బ్లాక్ క్రిస్టల్స్, పర్ల్స్, సమ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బాల్స్, గేజ్ వైర్, నోస్ ప్లయర్ అండ్ సీజర్స్. ఇవే కాకుండా మీరు ఇంకా వేరే బీడ్స్తో కూడా మేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం గేజ్ వైర్ని తీసుకొని దానిలోకి ఒక పర్ల్ని ఎక్కించండి. తర్వాత ఆ వైర్ని కొంచెం బెండ్ చేయండి. ఆ బెండ్ చేసిన వైర్ స్ట్రింగ్ ఎండ్ని వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ పర్ల్లోకి ఎక్కించి దానిలోంచి బయటికి తీసుకొని రండి. ఇది హుక్ ప్రిపరేషన్ కోసం. దీనికి వేరే ఏ హుక్ అటాచ్ చేయకుండా ఈ గేజ్ వైర్తోనే ఈజీగా హుక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకో మెథడ్లో కూడా హుక్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు బీడ్ పైన ఉన్న డబుల్ స్ట్రింగ్స్ని, బెండెడ్ స్ట్రింగ్స్ని హుక్ షేప్లోకి బెండ్ చేసుకోండి. తర్వాత బీడ్ కింద ఉన్న షార్ట్ స్ట్రింగ్ని 3 టర్న్స్ టైట్గా చుట్టండి. చుట్టి ఎక్సెస్ ఉన్న స్ట్రింగ్ని సీజర్స్తో కట్ చేసేయండి. ఇప్పుడు నోస్ ప్లయర్తో స్ట్రింగ్ని దగ్గరికి అడిచేసేయండి. ఎందుకంటే అది అలా ఉంచేస్తే కిడ్స్కి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం అని దగ్గరికి నొక్కేసేయండి. ఇక్కడ నేను బైకాన్ షేప్డ్ బ్లాక్ క్రిస్టల్స్ని, ఇంకా గోల్డ్ ప్లేటెడ్ బిందీ బాల్స్ని, పర్ల్స్ని ఆల్టర్నేట్గా వేసుకుంటూ వెళ్ళాను. సో మీకు వీడియోలో నచ్చినట్టు కాకుండా ఇంకా వేరే ఏమన్నా బీడ్స్ ఉన్నా వాటితో కూడా మేక్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బీడ్స్తో మీరు మీ కిడ్స్కి, మీకు కూడా ఇదే విధంగా బ్యాంగిల్స్ని మేక్ చేసుకోవచ్చు. ఇలా మీ పాప రిస్ట్ సైజ్ వచ్చేంత వరకు బీడ్స్ని ఎక్కిస్తూ లెంగ్త్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వీటితోనే కాకుండా మీరు కూడా ఇలా బీడెడ్ బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పర్ల్స్తో, డిఫరెంట్ సైజ్డ్ పర్ల్స్, ఇంకా గోల్డ్ బాల్స్ని మిక్స్ చేసుకుంటూ, కారల్స్ని, గోల్డ్ బాల్స్ని మిక్స్ చేసుకుంటూ మీరు కూడా ఇలా బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే స్ట్రింగ్ వైర్ సైజ్ ఒక 20, 19 ఆ సైజ్ తీసుకుంటే అవి త్వరగా బెండ్ అవ్వకుండా ఉంటాయి. ఈ హుక్ని కనెక్ట్ చేసే రింగ్ మేకింగ్ ప్రాసెస్ ఇందులో వీడియోలో మిస్ అయింది. సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఆ రింగ్ ఇలా ఉంటుంది. దాన్ని జస్ట్ ఆ హుక్తో రింగ్ని కనెక్ట్ చేసుకోవడమే. సో ఇలా హుక్ అండ్ రింగ్ని మీరు ఈజీగా కట్టుతీగతోనే మేక్ చేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్ని నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు హుక్ అటాచ్మెంట్ కోసం రింగ్ని మేక్ చేసుకునే ప్రొసీజర్ చూద్దాము. సో దీనికోసం ఏం చేస్తామంటే ఒక నీడిల్ హెల్ప్ తీసుకొని ఆ నీడిల్ చుట్టూ 2 రౌండ్స్ని రిమైనింగ్ అంటే నెక్స్ట్ ఎడ్జ్లో హుక్ కాకుండా రిమైనింగ్ స్ట్రింగ్లో ఉన్న ఆ స్ట్రింగ్ని తీసుకొని 2 టైమ్స్ రౌండ్స్ తిప్పండి. సో దాని తర్వాత కింద ఎక్సెస్ ఉన్న ఆ స్ట్రింగ్ని దాని చుట్టూ అంటే నీడిల్ కింద చుట్టూ ఒక 2 టైమ్స్ తిప్పేసి ఎక్సెస్ ఉన్న తీగని కట్ చేసేసేయండి. కట్ చేసేసి నోస్ ప్లయర్తో గట్టిగా అడిచేయండి. సో ఇప్పుడు మీకు హుక్ అండ్ రింగ్ 2 రెడీ అయిపోయాయి. సో ఇక్కడ నేను డిజైన్ చేసిన కొన్ని బ్యాంగిల్స్ పిక్స్ని, వీడియోస్ని షేర్ చేస్తున్నాను. ఇవైతే ఇప్పుడు మనం వీడియోలో మేక్ చేసినవి. ఇవి కోరల్స్తో డిజైన్ చేసిన బ్యాంగిల్స్. సో ఇవి రూబీ ఇంకా స్వరోస్కీస్ సీజెడ్స్తో చేసిన ఇంకొక బ్యాంగిల్. ఇది రూబీ, పర్ల్స్ ఇంకా గోల్డ్ ప్లేటెడ్ బాల్స్తో చేసినది. ఇది కోరల్తో చేసిన బ్యాంగిల్. ఇవన్నీ మా పాప కోసం చేశాను. సో ఇవి పర్ల్ బ్యాంగిల్స్ పెద్దవాళ్ళకి. ఈ మేకింగ్ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.